ఇది దొడ్డు రవ్వ అండి, గోధుమ రవ్వ అండి. 1 అవర్ ముందు నానబెట్టాను. మినపప్పు కూడా నానబెట్టానండి. వీటిని ఇప్పుడు రుబ్బుకుందాం. చట్నీ కోసం పల్లీలు వేయించానండి. ఇందులో కొన్ని వాటర్ పోసి పెట్టుకుందామండి. చట్నీ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకుందామండి చట్నీలోకి. జస్ట్ కొద్దిగా వేగితే చాలండి. జస్ట్ ఇలా వేగితే చాలండి, తీసేద్దాం. మిరపకాయలు కూడా వేయించుకుందామండి. ఇందులో కొన్ని వెల్లిగడ్డలు వేసి రుబ్బుకుందామండి, మిక్సీ పట్టుకుందాం. బ్యాటర్ ఇలా ఉండేలాగా చూసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకుందామండి. పైనకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. గోధుమ రవ్వతో దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ దోశ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ ఉంటుంది.